నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఆయన్ని బాధితుడు అనాలా లేకపోతే ఇంకేదన్నా పేరుతో పిలవాలా అర్థం కావట్లేదు. కానీ వచ్చే రాకపాయ ఇదే పరిస్థితి. టికెట్ వస్తుంది రాలేదు, అడ్డుకుంటున్నది ఎవరు, ఏం జరుగుతున్నది ఈ పాటికి అర్థమై ఉంటుంది. అద్దంకి దయాకర్ గురించి నేను మాట్లాడుతున్నా. ప్రస్తుతం నా ముందు కూర్చున్నారు, ఆయన ఇంట్లో నేనున్నా. నమస్తే దయాకర్ గారు. నమస్తే రఘు. టికెట్ వస్తుంది, దయాకర్ పేరు లిస్ట్లో ఉంది, టాప్లో ఉన్నాడు, కన్ఫామ్ అయిపోయింది. కట్ చేస్తే టికెట్ రాలేదు, మళ్ళీ ఇమీడియట్గా కట్ చేస్తే అద్దంకి దయాకర్ సెల్ఫీ వీడియో. నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ కోసం పార్టీ భవిష్యత్తు కోసం నేను కట్టుబడి ఉన్నాను, మీద ఒక వీడియో. మళ్ళీ అది సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో వైరల్. అది మొనాటనైందా? ఇంతేనా ఇక మీది కాదు, అది మీరు లీడరా లేకపోతే కాంప్రమైజ్డ్ లీడరా లేదు చేతగాని లీడరా? ఎట్లా చూడాలా? కాదు, ఇప్పుడు ఇది కూడా బోర్ కొట్టిందా అట్లా వీడియో? నేను అనుకుంటున్నా వస్తుంది, ఇక వీడియో వస్తుంది. అది అయితే ఒకటి ఏంటంటే, ఎమ్మెల్సీ అనే దాని విషయంలో నేనేం కోరింది కాదు. ఎమ్మెల్యే నేను కోరుకున్నది, అప్లై చేసింది. ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇస్తా అని ఇవ్వలేకపోయినాం అనేది కూడా చెప్పిండ్రు. కాబట్టి ఇంకా దాంట్లో సమస్య ఏమున్నది? అంతే తప్పితే దీంట్లో పెద్ద పరమార్థాలు లేవు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, నాలాంటి వాడు అంతకంటే ఎక్కువ ఏం చేయగలడు? ఏం ధూమ్ ధామ్ అని చెప్పి నేను ఏం చేయాలి చెప్తే మీకు మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారా? మీరు నేను పెద్ద లీడర్ కాదనుకుంటున్నారా? ఎక్కువగా లేను ఏమో అనుకుంటున్నా. ఎక్కువగా లేనేమో అంటే చాలా పెద్ద లీడర్ను కానేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మీరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, అది బయట ఉద్యమంలో ఉన్నారు, అది బయట. మీరు అటు ఇటు అయితే కొంత పార్టీ మీద ప్రభావం పడుతుంది. అది పడొద్దనే ఈ వీడియో. పార్టీ కొరకు పనిచేసేటప్పుడు ఆ కెరీర్ కూడా వీటికి ఉపయోగపడాలి. రేపు నన్ను నాయకుని చేయడానికి పార్టీకి ఎంత, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 అవరే కదా. మార్చడానికి చేస్తలేరు కదా. చేస్తారు ఒకసారి, రెండోసారి, మూడోసారి ఇంకా మంచిది రావచ్చు. మంచి పెద్ద పదవులే చెప్తున్నారు కదా. మన అంటూ లేరు టీవీలలో లేకపోతే యూట్యూబ్లలో వస్తున్నాయి కదా పెద్ద పెద్ద పదవులు. పెద్ద మంత్రి అన్నారు, వచ్చిందా? ఎమ్మెల్సీ వస్తే మంత్రి వచ్చినేమో అని చర్చ కంటిన్యూషన్ ఉండేది. చేస్తారేమో. ఎట్లా చేస్తారు? గవర్నర్ కోట అన్నే ఉంది, అదే ఛాన్స్ లేదు. ఎమ్మెల్యే కోట అయిపోయింది, ఇంకేం కోట ఉంది? పట్టభద్రులది కష్టమే, అది కూడా కష్టమే. ఇయరా అది మళ్ళా నాకు ఇచ్చే ఛాన్స్ 2 ఉన్నాయి కదా. ఒకటి లోకల్ బాడీ లేదా, 2025కి లేవా, 29 కూడా ఉంది. మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్. అరే ఇంకా ఉన్నాయి, మంచి మంచి పదవులు ఉన్నాయి. ఎంపీ అంటుండ్రు, రాజ్యసభలు ఉన్నాయి. తర్వాత ఇదేంటి పిసిసి అని ఎవరో టీవీ వాళ్ళు పెట్టిండ్రు, ఏబిఎన్ లాంటి. ఏదున్నా నన్ను పెద్దగానే ఊహిస్తున్నారు కదా. పెద్దగా ఊహించట్లేదు వాళ్ళు. ఒకటేమో మీరు రేవంత్ రెడ్డి మనిషి అంటే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు, అది వాస్తవమే. మీరు రేవంత్ రెడ్డి మనిషి, దాన్ని కాదని లేను కదా. రేవంత్ రెడ్డిని అపోజ్ చేసి కొంతమంది లీడర్లు ఉన్నారు, ఉండొచ్చు. సో మీరు ఆల్రెడీ ఆ లీడర్లను ఒక మాట అన్నారు. సో వాళ్ళు ఒకవైపు ఉన్నారు, వీళ్ళు ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు ఈయనకు పదం అనగానే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఒకటి రేవంత్ కూడా ఏంది, వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికో లేకపోతే ఏదో రకం కారణం చేత దయాకర్ ఇంటర్లే మనోడే కదా, సరే పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి కూడా మీకు దయాకర్ అని రావడం అనేది పెద్ద గుర్తింపు. వింటాడు అనేది. ఇంతకుముందు ఆగడు, దూకుడు, ఇవన్నీ ఇట్లాంటివి వచ్చాయి. తగ్గేది అంటాడు నుంచి వింటాడు. దయాకర్ వింటాడు, పార్టీ మాట వింటాడు, అధ్యక్షుని మాట వింటాడు, మా ముఖ్యమంత్రి మాట వింటాడు. నన్ను అడ్డుకునేటోళ్ళని కూడా సంతృప్తి పరుస్తాడు. మా రాహుల్ గాంధీ థియరీ ఏం చెప్పినా, ఒకవేళ ఎవరైనా విద్వేషం నా మీద చిమ్మితే వాళ్ళని కూడా ప్రేమిస్తాను. అంటే విద్వేషాల బజార్లో రాహుల్ గాంధీ ప్రేమ కొట్టు పెట్టి నా కొట్టుని ఇక్కడ కూడా నడపాలి. మీరు ఒక ఫ్యామిలీలో లేరు, ఫ్యామిలీ ఇష్యూ గురించి మనం మాట్లాడతలేము. అవును, రాజకీయ పార్టీలో పదవుల గురించి మాట్లాడుతున్నాం. దేశంలో రాజకీయం గురించి రాహుల్ గాంధీ రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకుల గురించి గొప్పగా మన వీళ్ళు నీతిమంతులు, నిజాయితీ పరులని, త్యాగము, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అక్కర్లేదు. వాళ్ళ గురించి కాదు. మీరు ఆ నెంబర్ గేమ్లో, పదవి గేమ్లో మీరు ముందుండడానికి ప్రయత్నం చేయాలా? నేనేమంటున్నా, రఘు ఇతర జర్నలిస్టుల కంటే భిన్నంగా ఎందుకున్నాడు? రఘు కూడా ఎక్కడో కాంప్రమైజ్ కావచ్చు కదా. రఘుగా ఎందుకున్నాడు? ఎక్కడో ఒక టీవీలో వార్తలు చదువుకున్నా ఉండాల్సిన రఘు ఎందుకు రఘు అయిండు? అట్లనే దయాకర్ కూడా ఈ సోకాల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్లో, నెంబర్ గేమ్లో, పదవుల హోదాల్లో చిక్కుకోడు. నాకు ఒక అంబిషన్ ఉంది, నాకు ఒక
విజన్ ఉంది. దాని ప్రకారం నేను ఎక్కడ దానికి దెబ్బ తగలకుండా పోతా తప్పితే, ఒకటి రాకపోతే నాకు నష్టమయ్యేది ఏందో చెప్పు. దయాకర్ ఇంతకంటే తగ్గుతాడా? తగ్గే పరిస్థితి ఉందా? ఇంతకంటే పెరిగే అవకాశం ఉంటుంది తప్పితే తగ్గుడు ఏమున్నది? ఇంకా దయాకర్ పోని దయాకర్ ఏంటి నీ ఒక 10 సంవత్సరాల నీ ఎరకలో దయాకర్ ఏంటిది? దయాకరే కదా, అంతే కదా. దయాకర్ ఇండిపెండెంట్ దయాకర్ జేఏసీ స్పోక్స్ పర్సన్, దయాకర్ మాలమానాడు అధ్యక్షుడు. అఫ్ కోర్స్ అది జాతీయ మాలమానాడు అయింది. ఒక రెండు మూడు రాష్ట్రాలు ఇప్పుడు అధ్యక్షుడికి నేను గౌరవంగా ఉంటా. పోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన స్పోక్స్ పర్సన్, జనరల్ సెక్రటరీ మొన్న ఇచ్చిండ్రు. దయాకర్గానే ఉన్నాడు కదా, ప్రభుత్వ హోదాలో రాజ్యాంగ హోదాలో రావలేదు కదా, రాజకీయ పార్టీ హోదా ఉన్నది. దయాకర్కి ఏం రాకుంటే ఉండలేదా? ఉండలేడా? ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పదవితోనే దయాకర్ బతకగలడా? ఇదేం నిర్వేదంతో ఆవేదనతో చెప్తున్నది కాదు, నేను చాలా ఆలోచనతో చెప్తున్నా. రేపటి రోజున పార్టీ ఏఐసిసి కానీ పిసిసి కానీ నా మీద హై రిగార్డ్ ఉన్నది. అది మొన్న కూడా నేను ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్కి ఏమైనా అప్లై చేసుకునేది ఏమన్నా ఉందా? దయాకర్కి ఇవ్వాలనుకున్నారు అంటే ఏంది? దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ. సో అది హ్యాపీ నాకు. మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న చేసిండ్రు. మన క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీలో మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరి వెంకట్. సో మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ లీడరు, ఆయన నిజామాబాద్ టికెట్ అనుకున్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఒక బీసీ సామాజిక వర్గం, ఒక బాగానే ఉంది. ఇప్పుడు కాంప్రమైజ్ చేయాల్సి వస్తే వెంకట్ని కాంప్రమైజ్ చేయకుండా మిమ్మల్ని కాంప్రమైజ్ చేసి మీ టికెట్ ఎందుకు తప్పించారు? సో మీరు ఎట్లా చూసినా మీరు తనకంటే సీనియరు, వెంకట్తో కంపేర్ చేస్తే. సో తను ఇప్పుడిప్పుడే సరే ఆయన కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వం మీద, నిరుద్యోగుల పక్షాన పోరాడడం, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను అంటున్నది ఏంటంటే, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, కాంప్రమైజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే వెంకట్ని కాంప్రమైజ్ చేయకుండా మిమ్మల్ని ఎందుకు కాంప్రమైజ్ చేసి మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? దయాకర్కు ఏ అవకాశం ఇచ్చే వెసులుబాటు కూడా ఉన్నది, అది వెంకట్కి లేదు, అది మహేష్ గారికి లేదు. ఓకే, దయాకర్ని మీరు ఎట్లా అంటే నువ్వు అన్నారు ఇంతకుముందు, మీరు అన్నారు ఏమని, నేను దయాకర్ని నేను కాంప్రమైజ్ చేయగలనే అనే ఒక ధీమాతో పాటు దయాకర్ ఎలిజిబుల్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. సపోజ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉంటే ఒక 3 ఉన్నాయి, ఒకవేళ రాజ్యసభకి పంపించాలనుకుంటే ఒక 2 వస్తాయి 3 లేదు. మీరు అన్నట్టుగా మంత్రిని చేయాలనుకుంటే ఎమ్మెల్సీతోనే మంత్రి చేయాల్సిన అవసరం ఏం లేదు, మంత్రిని చేసిన తర్వాత కూడా ఎమ్మెల్సీ చేయొచ్చు. 4వది, దయాకర్ను జాతీయ స్థాయిలో కూడా పంపించడానికి అవకాశాలు ఉంటాయి. ఇంత వ్యాస్ట్గా ఉంది దయాకర్ యొక్క ప్రొఫైల్. ఎట్ ద సేమ్ టైం అడ్జస్టబుల్ పర్సనాలిటీ అనే ఒక నేపథ్యంతో పాటు ఇతర ఎన్నికలకు వాళ్ళకు అవకాశాలు తక్కువ. దట్స్ ద సేమ్ టైం ఒక ఓబీసీని అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో చూడండి, కడియం శ్రీహరి గారిది, అది పాడి కౌశిక్ రెడ్డి గారిది, ఒక దళిత్, ఒక ఓసీ. ఇక్కడ ఆ ప్లేస్లో నన్ను ఊహించి ముందుకు తీసుకురావచ్చు ఉండొచ్చు కడియం శ్రీహరి గారి ప్లేస్లో. దీంట్లో ఓసీ విషయంలో మహేష్ కుమార్ గారిని, ఓసీ విషయంలో మన వెంకట్ని తీసుకురావచ్చు. వాళ్ళిద్దరు కూడా శ్రమ పడ్డోళ్ళే, ఏడ ఇరిగిన బొక్కలు కూడా తెలియకుండా సరే. మళ్ళీ సొంత సామాజిక వర్గం అయినా కూడా గేట్లెక్కి దూకితే ఎన్నిసార్లు మనోడు జైల్లో పడ్డాడో మనకు తెలుసు. ఇటువైపు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటి నుంచి కాదు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. సో ఎవరైతే కింది స్థాయిలో కార్యకర్తలు కనెక్ట్ అవుతారో ఆ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు చెప్పింది మేడం కూడా, ఇఫ్ దేర్ ఎనీ చేంజ్ దాన్ని మీరు కన్సిడర్ చేయాలంటే ఓకే అమ్మా అని చెప్పాను. ఎప్పుడు ఆ రోజు నాకు ఫోన్ చేసి మీరు ప్రిపేర్ చేసుకోమన్న రోజు. సో ఏది ఎమ్మెల్సీ ప్రిపేర్ చేసుకోమని ఫోన్ చేశారు? దీపదాస్ గారు, ఓకే, మీది యువర్ ఇన్ ద ఫస్ట్, యువర్ ఇన్ ద లిస్ట్, మీరు అది ప్రిపేర్ చేసుకోండి. ఇంకొక అంశం ఏంటంటే అవి 2 కూడా ఉన్నాయి కదా, గవర్నర్ ఎమ్మెల్సీస్ కూడా మీరు ఎలిజిబులే. బట్ అంటే నేను దానికి ఎలిజిబుల్ కాదమ్మా, ఫేస్ నా కాంగ్రెస్ అయితే 2 times కంటెస్ట్ అని అంటే ఓకే. బట్ ఇక్కడ దేర్ మే బి ఏ ఛాన్స్ టు చేంజ్ అయినప్పుడు మీరు కన్సిడర్ చేయాలంటే ఓకే అని చెప్పిన నేను నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ పార్టీ మీ మీద మంచి ఒపీనియన్తో కన్సర్న్తో ఉంది అని అంటున్నారు, రెడీ చేసుకోండి అని మీకు ఫోన్ చేశారు. అవును, మిమ్మల్ని మిస్ చేసి పక్కన పెట్టేశారు, మళ్ళీ ఫోన్ చేశారా?
నాకు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసి మహేష్ కుమార్ ఆయన టికెట్ వచ్చింది కూడా ఆయన He is అరే, the నాకు one- వచ్చిందని he is the చెప్పి one of the మొన్న వారు చెప్పి రేవంత్ ఫోన్ చేయాలి అవసరం అయితే, వేమ్ గారు లేకపోతే చేసిండ్రు. ఇంకా వేమ్ వేరే గారు- వాళ్ళు చేయాలా? వేమ్ గారు చేసినట్టు, వేమ్ నరేందర్ రెడ్డి గారు చేసినట్టుంది. దాంట్లో కాల్ లిస్ట్ లో వచ్చాడు, మళ్ళీ నేను కాల్ చేసిన కానీ బట్ ఆ రోజే వారి ఫోన్ నుంచి మాట్లాడింది నాతో. ఓకే, ఆ రోజు కూడా దీపదాస్ గారు మాట్లాడింది కూడా ఆ రోజు నుంచి. ఇప్పుడు రేపు నన్ను పిలిచి మాట్లాడాల్సిన అవసరం నేను ఎప్పుడూ చేయను. అందుకనే నేను వీడియో నమ్ముకున్నాను, నువ్వు అన్న వీడియో. ఎందుకంటే నన్ను కన్సోల్ చేయడానికి ఒక సిస్టమ్ అక్కర్లేదు. అంటే ఏంది ఫ్రీ ఆఫ్ ఒపీనియన్స్తో ఉంటావా నువ్వు ఇట్లా అంటే, నన్ను ఏం చేయాలనుకునేది పార్టీ నిర్ణయించుకుంటుంది. ఆ పార్టీ అధిష్టానానికి ఇక్కడ కానీ అక్కడ కానీ వాళ్ళకు వదిలేసిన. ఇది మాత్రమే పరిమితమైన ఆలోచనతో లేను నేను. ఇంకా చెప్పాలంటే మీరు అన్నారు ఎవరో ఇట్లా 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 ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తుండ్రా మీరు ఎవరినో. వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా అదే దీపాదాస్ మున్షి గారికి పిలిచి మరీ చెప్పిండు. నేను వీరేశం గారు నేను ఆ రోజు ఎల్లా హోటల్లో ఉన్నప్పుడు పిలిచి, దయాకర్ నా తమ్ముడు త్యాగం చేసిండు టికెట్, నువ్వు ఫస్ట్ దయాకర్కి నువ్వు చేయాలంటే ఆ రోజు వచ్చిన రోజు మనం ప్లాన్ చేద్దాం వెంకట్జీ అని ఆమె అన్నది. అని అంటే లేదు లేదు చాలా పెద్ద నష్టం మనకు లేకుండా చేసిండు దయాకర్. మేము ఒకరోజు ఇట్లా అనుకున్నాము, ఆ రోజు నా కొరకు నన్ను వ్యతిరేకిస్తే నేను టికెట్ వేరేటోళ్ళకి చెప్తే వచ్చింది అది. అయినా సరే ఆ క్యాండిడేట్ గెలుపు కొరకు చేసిండు దయాకర్ అని చెప్పింది. అంటే నీకు అది పిలిచి మరీ చెప్పాల్సిన అవసరం ఏమో. ఎవరు అడుగున్నారు మరి మీరు? అదే అదృశ్య శక్తి ఎవరు అనుకున్నా నేను ఆలోచిస్తా ఉన్నా, ఏంటిరా బాబు కాదు, అల్టిమేట్ నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులు అడ్డుకోవాల్సిందే. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎవరెవరు ఉన్నారో చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకెవరున్నారు? ఈ ఎవరున్నా కూడా వీళ్ళే కదా. వాళ్ళు అడ్డుకున్నారో లేదో ఈ ముగ్గురులో ఎవరు నాకైతే తెలియదు. క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు ఆల్రెడీ. నాకైతే నేను అనుకుంటున్నా, నేను అనుకోవడం ఏంటంటే నాకున్న అంచనా ఏంటంటే, మీరు అనుకోరు ఆ స్వేచ్ఛ ఉంది. నీ మనసులో ఉన్నదే చెప్తున్నా నేను, నా మనసులో చెప్పలేవు. ఎందుకు నేను చెప్తాను, నేనేమనుకుంటున్నా అంటే అనుకో నువ్వు మీకు మంత్రి పదవి వస్తే అద్దంకి దయాకర్ అంటాడు గట్టిగా నిలబడతాడు. ఈయన రేవంత్ మనిషి అసెంబ్లీలో కూడా రేవంత్ పక్కన నిలబడతాడు. సో మాకు కొంత ఇబ్బంది అవుతుంది. సో ఈ నల్గొండ నుంచి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి ఇవ్వడానికి రేవంత్ ప్రయత్నం చేస్తాడు. అందుకే అసలు ఆ ఎమ్మెల్సీనే ఇవ్వకుండా చేసేస్తే కథం అయిపోతుంది కదా. నేనేమంటున్నా అంటే అట్లా అనుకుంటే ఒకవేళ అదే అయితే మంత్రికి ఎమ్మెల్సీ అవసరమే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇది రావాల్సిన అవసరమే లేదు, చేయాల్సిందే కదా. తర్వాత అంటే నీకు ఏదైనా వాళ్ళు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న అవకాశం ఆ ప్రయత్నాన్ని ముందు చేస్తారు కదా. నేనేమంటున్నా అడ్డుకునేటోళ్ళని అడ్డుకొని కొత్తగా అడ్డుకునేది ఏం కాదు కదా. 2014లో అడ్డుకుంటే సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చిండ్రు, 2018లో అడ్డుకుంటే రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చిండ్రు, 2024లో 23లో అసలు టికెటే రాకుండా పోయింది. అయినా కూల్ 24లో ఎమ్మెల్సీది అని వస్తుందని అంటే అడ్డుకున్నారని అంటున్నారు. అడ్డుకోనియండి పాపం, వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అప్పటివరకు అడ్డుకోనియండి. కానీ దయాకర్ ఆగడు కదా, దయాకర్ ఏది లేకున్నా పని చేస్తాడు కదా అని చెప్తున్నా మీకు. అడ్డుకునేటోళ్ళు వాళ్ళకి ఏమైనా అడ్డం వస్తానేమని చెప్పి అడ్డుకున్నారేమో. అడ్డుకునేటోళ్ళని నువ్వు నేను అడ్డుకోలేము, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి అడ్డుకుంటారో కూడా తెలియదు, ఎందుకు అడ్డుకుంటారో కూడా తెలియదు. దయాకర్ ప్రజల కోసం ఉంటాడు, ప్రజలు దయాకర్ను ప్రేమిస్తారు. ఈ నాయకులు అంటే వాళ్ళు ఎవరికి అడ్డం వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. అమ్మయ్య ఎమ్మెల్యే వదిలేసినందుకు అయిపోయిందిరా బాబు, శత్రుశేషం ఏం లేదు అనుకున్నా నేను. ఈడికొచ్చి మరి ఈడెవరు అడ్డుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం మహేష్ అన్నకి ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరిగిందనే మాట వాస్తవం. బట్ ఇక్కడ వెంకట్ న్యూ ఎంట్రీగా వచ్చినప్పుడు ఏంటంటే ఎన్ఎస్యూఐ నుంచి తనది కూడా ప్రాబబుల్ లిస్ట్లో ఉంది ఫస్ట్ నుంచి. కానీ లేటెస్ట్ ఎంట్రీలో మనోడు వెంకట్ వచ్చింది. కేవీపీ కేసీఆర్ పాత్ర ఏమైనా ఉండొచ్చునా ఈ నియామకం విషయంలో? నాకు తెలిసి వాళ్ళది అంత నడుస్తుందా, అంత లేదు ఇప్పుడు, లేదు. కేవీపీ గారు అయితే నాతో మంచిగానే ఉంటాడు. కేసీఆర్ కుట్రలు ఉంటాయి కానీ ఇక కేసీఆర్ గారు పాపం ఆయనే ఇప్పుడు పాపం చాలా ఇబ్బందులు ఉంటాడు. కూర్చొని అన్ని చేయొచ్చు కదా, ఆయన ఏం పరిగెత్తాల్సిన పని చేస్తూనే ఉంటుంది. కానీ నేను అనుకోను కానీ జరము ఇక్కడ జరుగుతున్న మార్పులు చేర్పుల వల్ల జరిగిందే ఒకటి. రెండోది ఏంటంటే
కానీ ఇది రేవంత్కే ఉండాలి కదా. అరే మనోడు ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన చెప్పింది ఆయన ఆడ పాసిబుల్ అవుతుంది వారు కదా. ఢిల్లీలో కూడా ఉండాల్సిందేనా ఇయ్యాల్సిందే అయితే కుదరదానంటే అయిపోయాయి. వారు కూడా ఢిల్లీలో కలిసిన వారిని అప్పటికి అది లిస్టు తయారవుతున్న క్రమం అప్పుడు కలిసి వారు దావస్కి పాజిటివ్ చెప్పి వెళ్ళిపోయింది. లేకపోతే ఫస్ట్లో నీకు ఎందుకు ఉంటుంది, నేమ్ ఎందుకు ఉంటుంది రెండిట్లలో, మాది ఇద్దరిదే ఆయన ఉంది. చెప్పిన తర్వాత కూడా మారింది కదా మరి. మారిందంటే పోయినాక మారిందా ఎట్లా మార్చింది అనే దాని విషయంలో సరే పోయినాక మార్చినా ఇప్పుడు ఆయన అయితే స్ట్రాంగ్ నిలబడాలి కదా. ఎట్లా మారుస్తారన్న అనాలా, లేకపోతే మీ వైపు నిలబడాలి కదా అంటున్నా నేను. దాకర్ని ఇంకో మంచి పొజిషన్ పెడుతున్నా కదా ఎందుకు అని అనుకున్నాను. మంచి పొజిషన్ ఆ పొజిషన్ ఏడుందో నీకైతే అర్థం కావట్లేదా? నాకైతే అర్థమవుతలేదు. ఏం కాదు మంచి అంటే ఇప్పుడు మీకు ఎంపీ కూడా అవకాశం ఎట్లుంది చెప్పండి. ఇప్పుడు ఆడ వివేక్ ఇక డిగ్ చేయాల్సిందే. ఇప్పుడు మీకు మాల సామాజిక వర్గం అంటే ఒక సామాజిక వర్గం నుంచి 3 ఎట్లా వస్తాయి? ఆడ వివేక్ కొడుకు అడుగుతున్నాడు, డిగ్ చేసి ఇవ్వాల్సిందే. ఎట్లా డిగ్ చేసినా కూడా ఎట్లా ఇప్పుడు మిగతా వర్గాలు లేనప్పుడు ఇక ముందు ఉన్నాయి కదా, ఇంకా 2 రాజ్యసభలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇక ఏముంటాయో వాళ్ళు లేవుతావు ఏదని ఇయ్యని. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటున్నారు, అది కూడా అంటారు ఇయ్యని. ఏదైనా ఇచ్చేదే ఉంది కదా. అదేమన్నా ఉందా, ప్రపోజల్ ఉందా? నాకు ఏది లేదు. నేను ఎక్కడన్నా నేను పోయి ఎవరికన్నా కూర్చొని పైరవి చేసి నాకు ఇది ఏమన్నా దాఖలాలు ఉంటాయా? ఎమ్మెల్సీతో సహా ఎమ్మెల్యే కూడా ఎందుకు కంటెస్ట్ చేయాలి? నా డ్యూటీ అది. నన్ను రానివ్వకపోయినా చేయకపోయినా తుంగతుర్తికి అప్లై చేసుకోవాల్సిన నైతిక బాధ్యత ఉన్నాను. ఇంకా నేను ఎక్కడ కూడా అప్లై చేసుకోవద్దు. ఓకే, ఎందుకు? రెండవసారి నన్ను గెలిపిస్తే గెలవలేకపోయినా చివరికి అది ఒరిజినల్ ఎలక్షన్ పిటిషన్ కూడా పోయింది. పిటిషనే పోయింది అసలు. ఇప్పుడు మళ్ళా ఏంది కిషోర్ కాడ 5 కోట్లు ఆ కేసుకు, నెలకు 3 లక్షలు అక్కడ జీతం, నాకు ఒక్కొక్క ట్రోల్ అక్కడ ఏసీసీలో చెప్పినవి చూస్తున్నా. అంటే వీళ్ళు సరే విమర్శలు పక్కన పెట్టు, తుంగతుర్తి నేను కంటెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది, గెలుద్దుము. సామేల్ గారు గెలిచిండు, సంతోషం. గెలవకపోతే ఇంకా బదనామవుతుంటే నేను ఎందుకు? 15 సంవత్సరాల నుంచి కార్యకర్త, అక్కడ సగటు కార్యకర్త విలవిలలాడుతున్నారు. తర్వాత కిషోర్ ఏం చేసిండు, మీకు నాకంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీ పోయింది మీరే. పోయిన 5 సంవత్సరాలు నాకంటే ఎక్కువ పోయింది మీరే తెలుసు. సో అదొక సంతోషం. ఇప్పుడు ఇక్కడ దయాకర్ని ఒకరు పీసీసీ అని, ఒకరు ఎంపీ అని, ఒకరు రాజ్యసభ అని, ఇంకొకరు మంత్రి అని, ఇట్లా ఏ చర్చ జరిగినా దయాకర్కి నిజంగా మనం అవకాశం ఇవ్వాలనా లేదా అనేది ఇప్పటికీ తెలియదా? ఇక అదే అంటున్నాను, రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి ఇంకా కాదా? దయాకర్ని వదిలేస్తారా? వదిలేయండి, వదిలేసినా ఉంటా. ఇప్పుడు ఇది ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నేనే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఫేస్గా నేను ఎక్స్పోజ్ అయి ఉన్నా. మనమే నియతులు చెప్పినాము, మనమే నిజాయితీలు చెప్పినాము. ఇప్పుడు పార్టీ పుసుక్కున ఏం ఆత్మగౌరవం అన్న లైన్ రాదా? మీరు ఆత్మగౌరవం తెలంగాణ పోరాటంలో మీరు కూడా భాగస్వామి కదా. ఇది ఒరిజినల్ పాయింట్. ఆత్మగౌరవం ఉండదా ఇక్కడ? వ్యక్తిగా ఆత్మగౌరవం ఉండదా? మీ ఇంట్లో వాళ్ళు అడగరా? ఇక్కడ మీ ఫ్రెండ్స్ అడగరా? మీ వాళ్ళు అడగరా? ఏందా నీ కాంప్రమైజ్ పాలిటిక్స్, ఎందుకు ఈ రాజకీయం అని? ఇప్పుడు ఇంట్లో ఉన్నది నీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ నువ్వు తప్పితే ఎవరు అడగలేరు. ఎందుకంటే ఆ టైప్ జర్నలిజం లేదు. నేను నా మిషన్ డెఫినెట్గా ఈ భారత రాజ్యాంగం భాజపా వచ్చిన తర్వాత ప్రమాదంలో పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో నేను ఎట్లా సఖ్యతతో ఉండి అధికారంలోకి తేవడానికి నేను చిన్న పాయింట్ అయినో, రేపు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారికి ఆ మాత్రం సహకారం ఉండాలి. ఇది నా మిషన్. యాక్చువల్గా ఇక్కడ ఎమ్మెల్యే అవుతాం, అక్కడ ఎంపీ అవుతాం, అసలు అవుతుందా కాదా విషయం పక్కన పెడితే దయాకర్ రోల్ రేపు దేశంలో కూడా పెరుగుతుంది, పెంచుతా. నా మిషన్ అది. ఓకే, ఎట్ ద సేమ్ టైం నువ్వు మూవీ కొంత చూసి ఉంటావు, సినిమా తీస్తున్నారు కదా. సో నేను కేవలం ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాడినా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ నేను చెప్పిన మొన్ననే మన పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నాడు, మనకు అవసరం లేదు. ఆయన కర్మ కొద్దీ ఆయన చేసుకుంటాడు, ఆ కర్మ ఫలితం ఆయన అనుభవిస్తాడు. నేను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి పట్ల ఆకర్షితున్న అమ్మ అనే ఉద్దేశంతోనే ఈ సమయాన్ని నాకు మిగిల్చింది కాబట్టి మీకు ఇస్తామ్మా అని చెప్పి వీళ్ళు పిలిచినా నేను ఆమెకు అడిగిపోయినా. నా టికెట్ అప్పుడే తీసేస్తే మళ్ళీ పిలిచి అయ్యో దయాకర్ నీకు ఇట్లా అయిందని ఇచ్చింది. ఆ ప్రేమ ఇంకా అట్లా ఉన్నది, ఆ ఫ్యామిలీ పట్ల ఉండే ఒక కమిట్మెంట్ అట్లా ఉంటుంది.
ఈ 10 years కాంగ్రెస్ పార్టీకి నేను ఎట్లా ఒక యోధుని లెక్క కొట్టాను. రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా ఉత్తమ్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ, పొన్నాల గారు పిసిసి, నేను ఒక కాంగ్రెస్ యోధగా ఉండడానికి ఇష్టపడుతూ తప్పితే కేవలం ఒక పదవుల కోసం వెంపర్లాడే ఒక వ్యక్తిగా నేను ఉండా. రేపు ఏది రాకపోయినా సరే ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద అధికారం వచ్చినప్పుడు నన్ను అకామిడేట్ చేయడానికి పార్టీకి పెద్ద సమస్య అని నేను అనుకోను. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందని చాలామంది అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఇచ్చేటోని నేనైతే, తీసుకునేటోని నేనైతే డిఫరెంట్గా ఉంటుండే. ఇచ్చేది వ్యవస్థ ఉంది. అంతకంటే ముందు నాకంటే పెద్ద పెద్ద బార్లు తీసిన లైన్లు ఉన్నాయి. నాకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ అని చెప్పి అవకాశం ఇస్తుండ్రేమో. ఇవన్నీ నాకు ఇంకా రేపు మంచి అవకాశం ఇస్తారని చూస్తా. కానీ నేను కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క పదవులు, వాటి యొక్క అంచనాల కొరకు లేను. కాంగ్రెస్ పార్టీని నేను సపోర్ట్ చేయడం వెనుక ఒక నా లైఫ్ యాంబిషన్ కూడా ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రొటెక్టర్స్ ఇలా కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ ఎవరు దట్టు ఆ ఫ్యామిలీనే, గాంధీ ఫ్యామిలీనే. వాళ్ళు ఇలా దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి చూసినప్పుడు నా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు చేయాలన్న ఇందిరాగాంధీ కనపడుతుంది. ప్రపంచ శాంతి కోసం భారతదేశ సేనలు నింపైనప్పుడు రాజీవ్ గాంధీ కనపడతాడు. ఇప్పటికీ మోదీతో కొట్లాడుతున్నది ఒకే ఒక్కడు ఈ దేశంలో, రాహుల్ గాంధీ. సో అలాంటప్పుడు నేను ఇంకో పార్టీని మద్దతు చెప్పడానికి ఏ పార్టీ ఉంది చెప్పండి నాకు, ఒకవేళ ఆల్టర్నేట్ కావడానికి. భాజపా రాజకీయాలు నాకు వ్యతిరేకమే, నేను నన్ను చేయలేను. బీఆర్ఎస్ రాజకీయాలు మీరు అన్న ఇప్పుడు ఇంతకు ముందు అన్న పదమే, అంటే ఆత్మగౌరవం. ఒక అలిగేషన్ వచ్చింది, ఎవరు మానవతరాయ్ ఎవరు అన్నారు. నేను జాయిన్ అయినప్పుడు కూడా అద్దంకి దయాకర్ కూడా డిస్కషన్స్ జరిగినాయి. ఇప్పుడు బీజేపీ చేయలేదా రాగు? బీఆర్ఎస్ చేసింది బీజేపీ చేయలేదు అనుకుంటున్నారా మీరు? ఇంకో బీఎస్పీ చేయలేదు అనుకుంటున్నారా? ఎంతమంది ప్రతి ఒక్కరు ఇంకెందుకు దయాకర్ నీకు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో నీకు టికెట్ ఇవ్వలేదు అని అంటే, మరి 2 సార్లు టికెట్ ఇచ్చింది కదా అని అన్న. మానవతరాయ్ అయింది. తర్వాత ఇటువైపు ఉన్న బీజేపీలు కావాలని బయట మీరు అన్నారు కాబట్టి ఆ పేరు చెప్తున్నారు. యువతల బీజేపీల మిత్రులు కూడా, అరే నీకు మంచిగా ఉంది, అవకాశం ఉంది, అక్కడ దేశంలో పార్టీ ఉంది, మరి నేను కొట్లాడాల్సిందే మీతోనైనప్పుడు నేను అక్కడికి వచ్చి నేను కాంగ్రెస్ మీద కొట్లాడినా, అధికారంలో లేని కాంగ్రెస్ మీద. ఇంకొకటి, నా విధానం ఎప్పుడు కూడా ఈ దేశం యొక్క అస్తిత్వం ఒకటి చర్చ. తెలంగాణ కొరకు కొట్లాడిన పేరును పోగొట్టుకొనిగా, తెలంగాణ కొరకు కొట్లాడింది పదవుల కొరకు రా అనేది కాకుండా తెలంగాణ కొరకు కూడా నేను ఎంత నా చిన్నతనం నుంచి కానీ మై 31 year 31th year. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 50కి వచ్చిన. ఓకే, 20 years నేను ఈమెను చేసుకొని ఇక్కడికి వచ్చి ఈమె వల్లనే ఈ కష్టాలు. లేకపోతే హాయిగా డెమికల్లో సూర్యాపేటలో దూరం నా తీర్మానం నేను ఈమెను చేసుకున్న ఇక్కడికి వచ్చిన. అప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ మాలమానాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు 20th year ఇది. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, ఆమె హ్యాపీగా ఉంటుంది, అదేం పెద్ద సమస్య కాదు. అంటే ఏమి అంశాలంటే కాంగ్రెస్ పార్టీ నన్నేదో అణిచివేస్తుంది, వ్యక్తులు వ్యతిరేకత ఉండొచ్చు రఘు. ఎన్ని రోజులు ఉంటాయి ఆ పరిస్థితి వస్తే? ఏ దశలో నాకు వ్యక్తులు వ్యతిరేకత లేరు. ఈ దయాకర్ ఒక మారుమూల పల్లెలో మీరు అంటున్న లైన్ మిగతా పార్టీలో సాధ్యం కాకపోవచ్చు, గట్టిగా క్వశ్చన్ చేసేది మీ పార్టీలో సాధ్యమే కదా. పార్టీలో ఇంటర్నల్ గా క్వశ్చన్ చేసి పదవి కోసం నా కొరకు నేను కొట్లాడా. ఇప్పుడు నేను ఇంత త్యాగం చేసిన నాకు పదవి ఎందుకు రాలేదని క్వశ్చన్ ఏమైనా తప్పే ఉంది? నేను అదే ఐ వోంట్ బెగ్, ఐ వోంట్ అర్జ్. పార్టీ కొరకు నా శ్రమను మొత్తం వెచ్చిస్తా. నా కొరకు నేను కొట్లాడాను. నా కొరకు పార్టీ ఉంది, పార్టీనే నా కొరకు ఆలోచిస్తుంది అనుకుంటున్నా. కానీ నాకు పదవి, నాకు ఇది చేయి, ఇట్స్ నాట్ మైండ్ సైక్. అసలు నా సైకాలజీ అట్లా ఉండదు. ఎప్పటికీ నా కొరకు నేను. నల్గొండలో ఇంతేనా? వీళ్ళ రాజ్యమేనా? అట్లా అవుతుందా? అట్లనే నడుస్తున్నది. ఎవరిది? వీళ్ళదంటే ఇప్పుడున్న ఈ రెడ్డి అట్లా అట్లేం కాదు. ఇప్పుడు మనం అనడానికి వీల్లేదు కదా. ఇప్పుడు ఎవరి టికెట్లు ఆడు ఉండాలన్నా, ఇప్పుడు వీరేశం జాయిన్ కావాలంటే ఆయన ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చే పార్టీలో. ఈరోజు ఎమ్మెల్యే అయిండు, మందుల సామేల్ టికెట్ విషయంలో 50,000 గెలిచారు. ఎవరు జనాలు గెలిపించినారు కాదంటలేవు. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని ప్రసన్నం చేస్తారు. ఇప్పుడు ఇంకో లీడర్ ఒక దళిత్, నల్గొండ జిల్లాలో ఒక దళిత్ రాజకీయం ఇది అంటున్నారు. ఒక దళిత్, ఒక బీసీ మిమ్మల్ని అడ్డుకున్నది కూడా వాళ్ళే.
మీకు ఎమ్మెల్సీ రాకుండా చేసింది కూడా వాళ్ళే. నేను ఒక మాట అంట, ఒక దళిత్ ఒక బీసీ ఇప్పుడు ఉన్న దీనివల్ల ప్రజలకే నష్టం జరుగుతున్నది. ప్రజలకు నష్టం ఎందుకు? నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకు జరగట్లే? ఎందుకు? ఇప్పుడు భువనగిరి ఎంపీ ఎవరికి ఇవ్వాలంటే చూద్దాం, మా అన్న ఉన్నాడు, మా అన్న కొడుకున్నాడు, మా భార్య ఉన్నది, ఇంకో లెక్కలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఏమో రేపు భువనగిరి ఎంపీ ఇస్తారేమో, నాకు మళ్ళీ అట్లా కూడా ఉంటుందేమో. నేను అదే అంటున్నా, వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఉన్నారు అంటున్నా నేను. ఎవ్వరి లెక్కలు వాళ్ళకున్న, పార్టీకో లెక్క ఉన్నది. ఫస్ట్ ఈ నల్గొండ జిల్లా రాజకీయం మార్చండి మీరు. మీకు చేతనైతే, నేను డైరెక్ట్గానే అడగను, మీకు చేతనైతే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీరు కీలకమైన లీడర్గా ఉన్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు, మీకు చేతనైతే ఆ రాజకీయాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా పదవులు లేకుండా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము మార్చండి, కుదరదు. కాదు, మార్పు. మీరు రావాల్సిన పదవులను మీరు అందిపుచ్చుకొని కొట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. మార్పు సమాజపు సహజ లక్షణం. నువ్వు నేను మార్చకపోయినా మార్పు సమాజపు సహజ లక్షణం, అది మారుతుంది. ఒకప్పుడు అది ఎప్పుడు మారుతుంది? పూర్తి విధ్వంసం జరిగితే మళ్ళీ అందులోంచి బయటకు వస్తుంది. ఎప్పుడు కూడా అతియే వర్జేయత అంటారు, అతి వర్జేయత అంటారు. నాది ఎక్కువైనా కూడా తగ్గడమే. కాబట్టి ఏదైనా గంతే ఉంటుంది. అట్లని చెప్పి నేను తుంగతుర్తి నడి గల్లీల్లోనో, నల్గొండ నడి బజార్లోనో, లేకపోతే తెలంగాణ రాజకీయాల్లోనో దయాకర్ మసిలిపోడు. దయాకర్ యొక్క అసలు నా ఇంటెంట్ చాలామందికి అర్థం కాదు, ఇంకా కొన్ని రోజులకు అర్థమవుతుంది. నేను నాయకునిగా నా కోసం మాత్రమే కావాలనుకునే నాయకుని కాదు, నాయకునిగా నేను అంటున్నది కార్యకర్తకు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తను. కానీ నా ఉద్దేశాలు లక్ష్యాలు చాలా పెద్దగా పెట్టుకున్నా. సాధ్యమైతే కాదో ఈ లైఫ్కు ఎంత మేరకు నేను వాటిని అచీవ్ చేయగలుగుతున్నో తెలియదు. కానీ ఈ చిన్న చిన్న వాటితోనే నేను సంతృప్తి చెంది ఇక్కడికే ఆగిపోతా అనే మిష కూడా లేదు నాకు. కాబట్టి నా దారి దూరం ఉన్నది, నడక చిన్నగా అవుతున్నది. ఇది ఆలోచిస్తున్న తప్పితే ఇప్పుడు 10 years ఇది, 10 years అది, 20 years గ్యాప్. ఈ మొత్తం నేను అనుకుంటున్న దానికి వెచ్చించాల్సిన అవసరం ఉండే. బట్ ఈ వెహికల్ చాలా ఫాస్ట్, ఇది ఏరోప్లేన్. కాంగ్రెస్ సైకిల్ మీద పోవచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున బీజేపీకి 300 సీట్లు వస్తే, ఈ తెలంగాణలో కొన్ని ఇప్పుడున్న 4కి ఇంకొక 2-3 ఎక్స్ట్రా సాధిస్తే గవర్నమెంట్కి అంత ఈజీ ఏం కాదు. మీరు మీ ఇప్పుడున్న కాంగ్రెస్ అలాంటప్పుడే కదా మనం కావాలని కోరుకోకూడదు, బట్ అంత ఈజీ ఏం కాదు. మీకు ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడే దయాకర్ గలం, దయాకర్ శ్రమ, దయాకర్ యొక్క నాయకత్వం అవసరము. రేపు దేశంలో కూడా ఎందుకు ఆ మాట చెప్తున్నా, రేపు రాబోతున్నదంతా కూడా ఆధిపత్య రాజకీయాలు, రాజ్యాంగ రాజకీయాలకు ప్రమాదం వచ్చింది 100 సంవత్సరాల తర్వాత. ఆ పరిస్థితిలో దయాకర్ యువకునిగా ఉంటే ఒక అదృష్టం. స్వాతంత్ర సంగ్రామంలో లేము మనం. అట్లీస్ట్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పోరాటంలో ఉండడం అనేది అప్పుడు చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేది అంటే, నేను కూడా తెలంగాణ విముక్తి కొరకు చిన్నోడిని నేను ఇళ్లతో కలిసి పని చేస్తున్నాను. ఓకే, రేపటి రోజున జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో కూడా నేను అంటున్నా, ఓ పెద్ద మాటలు కావు ఇవి, దాంట్లో ఒక ఆలోచన ఉంది డెఫినెట్గా. కాంగ్రెస్ పార్టీ నన్ను ఏమైనా చేయనియండి, చేస్తే చేసిన దాన్ని మనం స్వీకరిద్దాం. దానికి సంబంధించిన ఇప్పుడు 84 మంది జనరల్ సెక్రటరీలో ఒక జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఆయన ఉంటే ఉండండి, లేకపోతే డి అన్నారు కదా, ఇస్తే ఇవ్వండి, లేకపోతే నేనైతే ఉండాలి కదా, మరి నేనైతే ఉండాలి కదా. అదంటే మానిన గాయాన్ని రక్కి రక్కి నువ్వే పొడుస్తున్నావు. కానీ మా వెంకరెడ్డి గారికి ఏం దాని మీద అయిపోయింది, ఆయన అప్పుడే మర్చిపోయింది. కానీ ఇప్పుడు నేనంటున్నా, దయాకర్ ఫర్ వాట్? దయాకర్ ఫర్ పార్టీ. టుడే క్లియర్ కదా. దయాకర్ ఎమ్మెల్యే కొరకు కాదు, ఎమ్మెల్సీ కొరకు కాదు, రేపు ఎంపీ కొరకు అనేది కూడా కాదు. దయాకర్ పార్టీ కొరకు ఉంటాడు. పార్టీ నేను అంటున్నా, ఎంతోమంది ఈ శేష ప్రశ్న, ఈ దూరమైన ఆలోచనతో ఉన్న ప్రశ్నను వేస్తున్నప్పుడు సమాధానం చెప్పలేను. కానీ దానికి సమాధానం దొరికే సమయం కూడా మహా అయితే 2024 జూలైయే కదా. అవును, అన్నిటికీ సీన్ కట్ చేస్తే 2025 మార్చి నుంచి మళ్ళీ ఉన్నాయి ఒక 4-5 ఎమ్మెల్సీలు. మీరు అనుకుంటున్న పదవుల రాజకీయాలు. కానీ కాంగ్రెస్ రాజకీయాలకు నాకు ఎప్పటికీ కూడా వెసులుబాటు ఉంటుంది కదా. అంటే ఐఎమ్ ఇన్ లైవ్ పాలిటిక్స్ ఎవ్రీ టైం.
సో నాకు అదేం నేను కాంగ్రెస్ పార్టీని వీడకుండా చూసుకోవాలి నన్ను ఇట్లా ఒకవేళ ఇట్లాంటి అవమానాలు ఇట్లాంటి వెలివేతలు లాంటివి వచ్చినప్పుడు దాకర్లో యాంగర్ వచ్చేసి చూసినా వెళ్ళిపోతాడు దీన్ని నేను సముదాయించుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీతో ఉండకుండా ఉండడానికి జరిగే కుట్రలో లేకపోతే ఉండకుండా ఉండే అంశాల పట్ల జాగ్రత్తగా ఉంటే అయిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉంటే చాలు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా మీరు ఎన్ని రోజులు ఇట్లా కాంప్రమైజ్ అవుతూ రాజకీయం చేస్తారో చూద్దాం. నువ్వు అన్న ఒక మాట చెప్తా, ఏంది సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ ఏంది ఆత్మగౌరవము సెల్ఫ్ రెస్పెక్ట్ చేసే రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నా, లేకపోతే ఇంకా చాలా కష్టం ఉంటుండే. అది తగ్గిన రోజు కాంగ్రెస్ పార్టీ నన్ను ఏ విధంగా కన్సోల్ చేస్తుంది అనే విషయం ఒక చర్చ అయితే, ఎప్పుడు కూడా దయాకర్ మనోభావాలు దెబ్బతినకుండానే పార్టీ వ్యవహరిస్తుండడం, దానికి పార్టీ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.